దీని తర్వాత పేపర్ 1కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా అంటే ప్రైమరీ క్లాసెస్ బోధించే ప్రతి అభ్యర్థి కూడా 1 నుంచి 5వ తరగతులు బోధించేటటువంటి క్రమంలో పేపర్ 1ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థుల యొక్క రాయాల్సినటువంటి పేపర్ స్ట్రక్చర్ని కనుక గమనిస్తే ఈ పేపరు 5 సెక్షన్లుగా విభజించడం జరిగింది. ప్రతి సెక్షన్లో 30 మార్కులు ఉంటాయండి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు చొప్పున 30 క్వశ్చన్లకు గాను 30 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 5 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 150 మార్కులు ఉంటాయి. అదేవిధంగా 150 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో 30 మార్కులలో మనకు 24 మార్కులు మెయిన్ కంటెంట్ గాను అదేవిధంగా 6 మార్కులు మనకు పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ మీద కనుక మనం గమనిస్తే ఇక్కడ మొదటి సెక్షన్గా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ 30 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మొదటి 24 క్వశ్చన్స్ ఏమో కంటెంట్కి సంబంధించిన సమాచారం ఉంటుంది. అదేవిధంగా పెడగాజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరొక 6 ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1కి సంబంధించి 2వ సెక్షను, లాంగ్వేజ్ 2కి సంబంధించినటువంటి సెక్షను 3వ సెక్షన్గా మనకు కనిపిస్తూ ఉంది. లాంగ్వేజ్ 1కి సంబంధించి తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఈ విధమైనటువంటి విభాగాలు కనిపిస్తూ ఉంటే లాంగ్వేజ్ 3 అనేది కంపల్సరీ మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్గా కనిపిస్తుంది. అభ్యర్థులందరూ 3వ సెక్షన్లో 2వ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 4వ సెక్షన్కి సంబంధించి చూస్తే మనకు మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో 30 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 30 మార్కులు అనేది కనిపిస్తూ ఉంది. ఇక చివరిదైనటువంటి 5th సెక్షన్లో మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీన్నే హయ్యర్ క్లాసెస్లలో అయితేనేమో సైన్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాము. ప్రైమరీ క్లాసెస్లలో మాత్రం దీన్ని పరిసరాల విజ్ఞానము ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే పేరుతో చెప్తాం. సో ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని అభ్యర్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి గాను 30 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా 24 మార్కులు మనకు మెయిన్ కంటెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 6 మార్కులు పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో కూడా 24 మార్కులకు గాను కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 6 మార్కులకు గాను పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.